నవరత్నాలు వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. సో ఇట్స్ సాటర్డే మార్నింగ్. నేను పొద్దున్నే లేచి జిమ్ పోదాం అనుకున్నా అని అది బుక్ అయింది. రాత్రి బ్యాడ్మింటన్ కొంచెం చాలా ఎక్కువైపోయింది, ఈ పంతా పట్టేసుకుంది. ఈ రైట్ షోల్డర్ ఉంది కదా ఘోరంగా వస్తుంది. సో వెన్ యూ లైక్ హిట్ అ లాట్ నో యువర్ రైట్ హ్యాండ్ స్టార్ట్స్ పెయినింగ్. సో ఇప్పుడు 11:05 11:10 అవుతుంది. మా అమ్మ ఘోరంగా మ్యాడ్ ఉంది నేను బ్రేక్ఫాస్ట్కి టైం రాలే అని. మమ్మీ ఈ స్పందన ఏంటి? స్పందించడానికి కూడా ఏం లేదురా. ఎందుకమ్మా? ఏం స్పందించాలిరా? కూసే టైంకి మెయ్యాలి, మేసే టైంకి కుయ్యాలి. నాకు కొంచెం లేట్ అయిందమ్మా రాత్రి. రోజు అదే కదా నానా, రోజు అదే. ఎప్పుడు తొందరగా వన్నావు? ఇప్పుడు ఏమైంది? దేని తొందరగా స్టార్ట్ చేయాలని చెప్తా నేను. ఎందుకట్లా చేస్తావు? ఏమన్నా చేసుకోబెట్టా. ఫుడ్ పెట్టి ఆకలి అవుతుంది. ఎంతసేపు అయింది వచ్చి? ఇట్లా గొప్పడకమ్మా. చిన్న ఫుడ్ పెడుతున్నావు. వద్ది ఫస్ట్ కెమెరాది. అది తీస్తే కానీ ఫుడ్ పెడతా, నువ్వు తీయి. సో ఫర్ బ్రేక్ఫాస్ట్ వీ హ్యావ్ ఇడ్లీ, చట్నీ, సాంబారు. ఇదేంటి? థ్యాంక్స్ మమ్మీ. అరే థ్యాంక్స్ అమ్మా. బాగా అరే నాటకాలు. అయితే అసలు సంగతి, ఈ వీడియో వెనుక సంగతి వాళ్ళు చూడలే కదా, నేను చెప్తా. ఎలా అలిగిండు మామూలు. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే రోజు కిందికి రాగానే ఫస్ట్ హగ్ చేసుకొని ముద్దు పెట్టుకుంటా. నువ్వు నా క్లాస్ వీకినావు, ఇవాళ నన్ను హగ్ చేసుకోలేదు, నేను అలిగినా, నేను బ్రేక్ఫాస్ట్ తినా అని అన్నాడు. దీని ముందు జరిగింది అది. ఏం స్టోరీస్ కుక్ చేయక మమ్మీ ప్లీజ్. చెంప. సో వాట్ ఎవర్ గైస్, నేనేం అలగలేదు అట్లా. మా అమ్మ స్టోరీస్ కుక్ చేస్తాను. ఏదో చేసిందంటే చేసింది కానీ ఏదో చేసిందంటే చేసింది కానీ అంత గొప్ప ఏం లేదు. ఏదో ఇక తప్పక తినక తింటున్నా అని. తప్పుతుందా ఇంట్లో నాకు? ఇక అందుకని ఇంట్లో ఉన్న బుద్ధి కాదు నాకు. ఒక్క రోజు మంచిగా ఉండదు ఫుడ్ అసలు. వల్ల కొంచెం మంచి పనులే ఉన్నాయి. అయితే మన మెయిన్ ఛానల్కి స్కెచ్లు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో దానికి స్కెచ్లు కొట్టాలి. ఇంకొక పెళ్లి వ్లాగ్ ఉంది, అది ఎడిట్ చేయాలి. రేరెడ్ వీడియోలు ఎడిట్ చేయాలి. నేను స్క్రిప్టింగ్ చేసుకోవాలి ఇన్స్టాగ్రామ్కి. సో సాలిడ్ పని ఉంది కదా. ఏదమ్మా ఇంకా రాలే. సో మనం మన మెయిన్ ఛానల్ అదే ఇస్తున్నాం. సో మన స్కెచ్ వీడియోస్ ప్లాన్ చేస్తాం అన్నట్టు మన మెయిన్ ఛానల్కి. సో దానికి మా తాతయ్యని కూడా యాడ్ చేపిస్తున్నాము. ఏమంటావు మమ్మీ? హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? నాకేం ఎక్సైటెడ్, నీకు ఎక్సైటెడ్? నేనైతే ఘోరంగా ఎక్సైటెడ్ ఉన్నాను మా తాతయ్యని చూపిస్తున్నా కాబట్టి. సో ఎక్స్ప్లెయిన్ చేస్తావా? సీన్ ఎక్స్ప్లెయిన్ చేయ తాతయ్యకి. పో తాతయ్య దగ్గరకు, తాతయ్య చెప్తున్నా. ఫస్ట్ వాడు వస్తాడు మామయ్య, వాడు వచ్చి ప్లేట్ దగ్గర కూర్చొని ఇంకెంతసేపు టైం నీతో ఆడుకోవాలని. యో సో నేను ఒక చిన్న టూరిస్టా రేరెడ్ది. సో దిస్ ఈస్ ద రేరెడ్ థ్యాంక్ యూ కార్డ్ ఫ్రమ్ ద లాంచ్. అండ్ దిస్ ఈస్ ఫ్రమ్ ఏమంటారు ఆ ఎంట్రన్స్లో పెట్టినుండే రేరెడ్ అప్పుడు సెల్ఫీ తీసుకున్నామని. సో దిస్ ఈస్ ద మిర్రర్ ఇన్ ది ఆఫీస్. అండ్ దిస్ ఈజ్ సో స్పెషల్ టు మై హార్ట్. నేను ఇది ఎప్పటి నుంచి నా రూమ్లో కూడా చేయించుకుందాం అనుకున్నా కానీ నాకు అంత బడ్జెట్ కాదు కానీ ఆ సందర్భం రాలే. కాకపోతే రేరెడ్ ఆఫీస్ అప్పుడు చేయించుకోవాలన్నా చేయించుకున్నాను. సో దిస్ ఇస్ ద ఫిట్ చెక్ అండ్ ప్యాన్స్ ఫ్రమ్ రేరెడ్ స్టైల్ స్టేట్మెంట్. అండ్ ఐ ఆల్సో షో యూ ద బాల్కనీ. ఇట్లా ఏమంటారు, మేము బాల్కనీ మేకవర్ చేసినాం కదా, అది కూడా చూపిస్తా. ముగ్గులు గాడు ఒక్కరోజు టైం తీసుకున్నాడు. ఒక్కరోజు టైంలో మొత్తం మార్చేసిండు. ప్రాప్ పెట్టిండు రేరెడ్ అని. సో ఇది ల్యాంప్. అరే ముగ్గులు ఒక్కరోజు అనుకుంటే ఏదైనా వేసేస్తావా? ఏదంటే అది పెళ్ళి చేసుకోరా ముగ్గులు, కాంటెంట్ వస్తుంది.
చేసుకో బ్రో. చేసుకోరా, ఇగో వరుణ్ గారికి ఈవెంట్ వస్తుంది, నాకు కాంటెంట్ వస్తుంది. అరే మంచి కూర్చోరా, లాగ్ లో వస్తావు. ఏంద్రా ఇది అవసరమా రా ఇట్లా కూర్చున్నావు? హాయ్ అప్, నువ్వు జోయపడరత్నం చూస్తావా? చూస్తా బ్రో. ఎప్పటికెళ్ళి ఫాలో అవుతున్నావు నువ్వు జోయపడరత్నం? 5 years. లేడు పై నేను చెప్పండి. Okay guys, on that note I want to end the vlog here. So that is all about today's video guys. If you like cheyandi, share cheyandi and subscribe cheyandi. I'll see you in the next one. Bye.